రానున్న 5 ఏళ్లలో రైతును రాజుగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో రైతన్న కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్ళలో వెలుగులు నింపాలనే దృఢ నిశ్చయంతో మొదటి ప్రాధాన్యతగా పోలవరం, రెండో ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు చూస్తారని అన్నారు. ఇక అందులో భాగంగా వెలుగొండ ప్రాజెక్టులో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి వెలుగొండను పూర్తి చేయకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారని అన్నారు. తాను టెంకాయ కొట్టి ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసి వచ్చే సంవత్సరం పశ్చిమ ప్రకాశంలోని రైతాంగానికి సాగు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆ రోజు ఏదైతే ప్రతిపక్షంలో రైతాంగానికి మాటలు ఇచ్చాం, మూడోది వచ్చేసి రైతాంగానికి తొలకర్లు ఆ రోజు మనం చెప్పాము. సంవత్సరానికి 20,000 రూపాయలు మనం ఇస్తాం తొలకర్లు అని చెప్పేసి చెప్పటం, దానిలో కూడా 2 విడతలుగా మనం ఇవ్వటం జరిగింది. తర్వాత రైతాంగాని విషయానికి వస్తే వైసీపీ అధికారం ఉన్నప్పుడు గతంలో మనం 2014-19 డ్రిప్ ఇరిగేషన్ స్కీములు ఇచ్చాం. రైతులు పండ్ల తోటలు ఎస్సీలకైతే 100% సబ్సిడీ ఇచ్చాం. మరి ఓసీలకైతే 90% సబ్సిడీతోటి మనం డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో 2014-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు ఇచ్చాం. మనం పేద రైతులు వ్యవసాయాన్ని మరి సేద్యానికి ఇబ్బంది ఉందని దగ్గర 24,000 రైతు రథ ట్రాక్టర్లు కూడా గతంలో మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇచ్చాం. వైసీపీ అధికారం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. మన కళ్ళాల్లో కప్పుకునే పట్టలు కూడా మనం ఆ రోజు మనం సబ్సిడీ రూపంలో ఇచ్చాం. తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీతో, విత్తనాలు, ఎరువులు, పురుగులు అన్నీ ఇచ్చాం. ఆ ప్రభుత్వంలో రైతులకి ఎన్ని తగ్గిపోయినటువంటి పరిస్థితి. అందుకని మళ్ళీ మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తూ ఉన్నాం. రైతులకి మరి ఎప్పుడూ లేని